నేటి రాశి ఫలాలు. ధనస్సు రాశి వారు ఈరోజు ఏ పని చేపట్టినా కూడా విజయాలని వివరిస్తాయి. పెద్దల నుండి ఆకస్మిక ఆహ్వానాలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సానుకూలమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నవి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఆ వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు అనేవి లాభసాటిన పడతాయి. ధనస్సు రాశి వారికి ఈరోజు ధనాదాయం అనేది బాగుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక శుభవార్తలను వింటారు, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయానం అంటే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు ధనుసు రాశి వారికి రాజయోగమా అన్నట్టుగా ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వాహన యుగం, నూతన వాహన యుగం అనేది కనబడుతుంది. ధనయోగం ఉంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు ఈరోజు అనుకూలమైన ఫలితాలు అనేవి వస్తాయి. అవసరానికి ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు లాభసాటిగా సాగుతాయి, ఉత్సాహాన్నిస్తాయి. ధనుసు రాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల నుండి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఆప్తుల సలహాలు పాటించండి. ప్రతి పనిలోనూ విజయమే మీకు సొంతమవుతుంది. అందరిలోనూ ఎదురు లేకుండా గడుపుతారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఈరోజు అమలు చేయగలుగుతారు. భార్య భర్తల మధ్య సయోధ్య అనేది పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఊపు అనేది అందుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పోస్టులు అనేవి రావచ్చు. సాంకేతిక నిపుణులు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు అనేవి సఫలమవుతాయి. ఇంకా ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా సాధించడంతో వారు చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి గౌరవం పెరుగుతుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.